సుదర్శన్ రెడ్డి గెలుపు బాధ్యత ప్రతి తెలుగువాడిది. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, కమ్యూనిస్టు సోదరులు మద్దతు ఇవ్వాలి అంటూ రాజకీయాలకు అతీతంగా ఆయన్ను గెలిపించుకుందాం. నాటి ఎన్టీఆర్ స్ఫూర్తిని మరలా ప్రదర్శించాలి. ఇండియా అభ్యర్థి గెలిస్తేనే రాజ్యాంగ పరిరక్షణ, ఎన్డీఏ అభ్యర్థి గెలిస్తే రిజర్వేషన్ల రద్దు, 21న జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీలు ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలని చెప్పి సీఎం అంటా ఉన్నాడు. ఇక్కడ చూడండి, రాజకీయాలకు అతీతంగా తెలుగు ప్రాంతానికి చెందిన వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేసి ఉపరాష్ట్రపతిగా గెలిపించుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిపించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు యాక్చువల్గా ఇక రేవంత్ రెడ్డి పిలిపిస్తే అది ఏడదాకా పోతుంది అనేది మనందరం చూస్తాం. దాని రిజల్ట్ కూడా చూస్తాం. నేను ఇప్పుడే చెప్పదలుచుకోలేదు. ఒక తెలుగు వ్యక్తి నామినేషన్ వేస్తూ ఉంటే జర్నలిస్టు నరేష్ ఇట్లా మాట్లాడతారని ఎవడన్నా అనుకుంటే నేనేం చేయలేను. కానీ రేవంత్ రెడ్డి పిలిపిస్తే రేవంత్ రెడ్డి తలుచుకుంటే ఏమవుతుంది అనేది మనం భవిష్యత్తులో చూస్తాం. మహారాష్ట్రలో చూసినాం, పక్కన మనం గతంలో జరిగిన ఎన్నికల గురించి ఢిల్లీలో చూసినాం. మహారాష్ట్ర, ఢిల్లీలో ఎన్నికలలో ఏం చేసిర్రు, వీళ్ళు ఎట్లా మాట్లాడిర్రు, ఆ తర్వాత ఆ ప్రజలు ఏం నిర్ణయం తీసుకున్నారో దాన్ని చూసిన తర్వాత ఇలా రేవంత్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసానికి మనమంతా కలిసి రావాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఆనాటి ఎన్టీఆర్ స్ఫూర్తిని నువ్వు ఎట్లయినా నీ పని కదే, ఎన్టీఆర్ స్ఫూర్తిని నింపాలి, చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పాలి, ఎక్కడికించి వాళ్ళకు వత్తాసు పలకాలి, వాళ్ళకు తాబేదారు లెక్క పడి ఉండాలి. ఇంతకు మించి ఇంకొక పనే లేదు నీకు. అది చెప్పాల్సిన అవసరం లేదు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలిస్తే మనకు ఏమొస్తుంది? మరి రిజర్వేషన్ ఫలాలు అందుతాయా? ఎన్డీఏ గెలిస్తే ఆయనతో రిజర్వేషన్లు ఎత్తేస్తుందా? అంటే నీ ఉద్దేశం ఏంటిదంటే అసలు బీజేపీ అనేది పూర్తిగా వ్యతిరేకమిగా ఇవ్వనే ఇవ్వదు, వాళ్ళకి ఆ ఉద్దేశమే లేదు, చేస్తే గీస్తే ఇండియా కూటమే చేయాలని చెప్పడానికి ఆయన ప్రయత్నం చేసి వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా. మీరు అటు ఓటేస్తే రిజర్వేషన్లకు మీరు వ్యతిరేకం కాబట్టి భవిష్యత్తులో రిజర్వేషన్లు రావు అంటే నన్ను ఏమన్నదిగా మీరు ఓటేసి తప్పు చేసిరని చెప్పడానికి వీళ్ళ పేర్లు చెప్తా ఉన్నాడు. ఎవరి పేర్లు చెప్పిండు ఇక్కడ క్లియర్గా? చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, కమ్యూనిస్టు సోదరులు అందరు కూడా ఈయనకే మద్దతు ఇవ్వాలి, లేకపోతే కనుక మీరు రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పి వాళ్ళ మీద బడగాలు చేయనీకి, బురద చల్లడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇంకేమంటాడు చూడండి, ఇంకా ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన అన్ని పార్టీలకు చెందిన రాజ్యసభ, లోక్సభ సభ్యులు ఆత్మ ప్రబోధానుసారం ఓటేసి ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ప్రధానిగా పివి నంద్యాల బరిలో అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత ఎన్టీఆర్ ప్రదర్శించిన స్ఫూర్తిని ఇప్పుడు ప్రదర్శించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదని, ఆయన కాంగ్రెస్ అభ్యర్థి సైతం కాదని, ఇండియా కూటమి అభ్యర్థి అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలన్నీ ఆయన గెలిపించాలని కోరారు. మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం రేవంత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ఈయన అన్నాడంటే మనకు పెద్ద అనుమానం వస్తూ ఉన్నది. అనుమానమే కాదు, భయం కూడా అవుతా ఉంది. ఓటు పోయి ఓటు అవుతుందేమో అన్న అనుమానం కలుగుతుంది ఈయన మాట్లాడినప్పుడల్లా. ప్రకటించడం తెలుగు ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజల గౌరవ ప్రతిష్టలను పెంచిందని సీఎం రేవంత్ అన్నారు. ఇక రాజ్యాంగ వ్యతిరేకులను ఓడించాలని, తెలుగు రాష్ట్రాల ఎంపీలు మద్దతు ఇవ్వాలని, ఎన్డీఏ అభ్యర్థి గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ను 42% పెంచడానికి నియమించిన ఎక్స్పర్ట్ కమిటీకి జస్టిస్ సుదర్శన్ రెడ్డి చైర్మన్గా వ్యవహరించాలని సీఎం గుర్తు చేశారు. ఓబీసీకి చెందిన వ్యక్తి బీసీల పక్షాన నిలబడ్డారని వివరించారు. తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ ఎంపీలు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏ అభ్యర్థి గెలిస్తే రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను రద్దు చేస్తారని ఆరోపించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, వెంకట్ స్వామి, వాకిటి శ్రీహరి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు అంటూ ఇక్కడ ఆయన చెప్పే ముచ్చట ఏంటిదంటే, ఆనాడు 1991లో ఈయన ప్రధాని అభ్యర్థిగా పివి నరసింహారావు పోటీ చేస్తే నంద్యాల నుంచి ఎన్టీ రామారావు ఏ స్ఫూర్తినైతే ఆనాడు ప్రదర్శించిండో ఆ స్ఫూర్తిని ఇవాళ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు, పాలకపక్ష నాయకులు, అట్లే ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా, పార్టీలన్నీ కూడా కలిసి రావాలి. వస్తే ఎట్టి పరిస్థితుల్లో మనం జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవాలని ఆయన చెప్తా ఉన్నాడు. దానికి కారణం కూడా చెప్పి ఇక్కడ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ 42% పెంచడానికి ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్పర్ట్ కమిటీకి సుదర్శన్ రెడ్డి చైర్మన్గా వ్యవహరించిండు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సుదర్శన్ రెడ్డి గెలిపించుకోవాలి. సుదర్శన్ రెడ్డి కనుక ఓడిపోతే, లేదా మీరు అందరూ కనుక ఓటు వేయకపోతే ఈ 42% రిజర్వేషన్ అని చెప్పింది ఉత్తమ్ ముచ్చట, అది కాదు, ముందర పడదు, అవి మనం అనుకున్నది అయితే ఆచరణలకి రాదు అని చెప్పి చివరికి మన మీదనే నెపం మోపే ప్రయత్నం. ఇది ఎట్లా ఉంటుందంటే ఆడలేక మధ్యలో ఓడినట్టు ఇలా డైరెక్ట్గా
చేసుకోలేక ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించుకోవడానికి సరే మీ విధానం ఏందో, మీ నిర్ణయాలు ఏంటియో, మీరు ఈ దేశం కోసం చేసిన పనులేంటో చెప్పాల్సింది దాన్ని వదిలేసి 42% రిజర్వేషన్ మనకు అందాలంటే ఆల్రెడీ ఆ ఎక్స్పర్ట్ కమిటీకి ఆయన చైర్మన్ గా ఉండడం వల్ల మనం ఇలా ఒక బీసీలకి సపోర్ట్ చేసినట్టు అవుతుంది. చెప్పేది అక్కడ పెట్టింది ఎవరినో కనిపిస్తా ఉంది, అభ్యర్థి పేరేందో తెలుస్తా ఉంది. కానీ బీసీలకు రిజర్వేషన్ రావాలంటే ఆయన గెలిపించుకోవాలని చెప్పి పార్టీల మీద నెపం మోపే ప్రయత్నం రేవంత్ రెడ్డి క్లియర్ గా చేస్తా ఉన్నాడు. చేయకపోతే మీదే తప్పు తప్ప నాదేం తప్పు లేదు, నేను అంతా చెప్పినాక వాళ్ళు చేయలేదు కాబట్టి ఇక అది మీ కర్మ అని చెప్పినట్టుగా మన మీదే మన నెత్తి మీద పెట్టుకునేటట్టుగా చేసేయడమే కాకుండా రేవంత్ రెడ్డికి ఇది బాగా ఎరక. గొంగడి నాది కాదు చెప్పులు నాయి కావన్నట్టు ప్రతి చోట ఎక్కడికి వెళ్ళి అక్కడ దక్కనే దులిపేసుకొని పోవాలి. మొన్ననో ఒక మీటింగ్ లో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మీటింగ్ లో కూడా మాట్లాడుకుంటా గ్యాస్ ధర పెంచమంటారా, పెట్రోల్ ధర పెంచమంటారా, కూరగాయల ధరలు పెంచమంటారా, నిత్యావసర సరుకుల ధరలు పెంచమంటారా, ఏ ధరలు పెంచమంటారా చెప్పుర్రి. ఆ ధరల ద్వారా మరి పెరిగిన ఆదాయం ద్వారా అప్పుడు నేను రాష్ట్రంలో ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ స్కీమ్స్, కొత్త లాంచ్ చేయాల్సినటువంటి స్కీమ్స్ అన్ని కూడా రన్ అవుతాయి, లేకపోతే ఎట్లా రన్ అవుతాయి అని చెప్పి మనల్ని అడుగుతూ పెంచమంటారా అని అడుగుతా ఉన్నాడు. అది నీకు ఎరకలేదా అంటే పెంచి చేస్తారు, అది నీ తెలివే, అది గొప్పనా అని ఇలా రాష్ట్ర ప్రజలు అనుకునే కాడికి తెచ్చుకున్నాడు. సుదర్శన్ రెడ్డి గెలిపైతే ఆయన నెత్తి మీద వేసుకుంటట. ఎట్టి పరిస్థితులలో ఇటు ఢిల్లీ అటు మహారాష్ట్రలో జరిగినటువంటి తీరే మళ్ళా పునరావృతం అవుతుందేమో అని నాకున్న అనుమానం అంతే. సుదర్శన్ రెడ్డి గెలుపు కాదని వద్దని నేను చెప్పట్లే. తాశిలో నోట్లకించి ఏదైనా వెళ్తే నిజంగా అది ఏమవుతుందో నాకు తెలుసు, రివర్స్ అవుతుంది అన్నట్టు. తాశిలోడు ఏం చేస్తాడంటే అనుకున్నట్టు చెప్పాడు, రివర్స్ లో చెప్తాడు. ఇవాళ అదే చెప్పినట్టుగా కనిపిస్తా ఉంది. ఆయన చెప్పినందుకన్నా అది రివర్స్ అయ్యేటట్టుంది. మరి ఏమవుతుందో నాకు తెలియదు. ఇక భవిష్యత్తు అయితే మీరే చూస్తారు. అదే వార్త ఇక్కడనే చదువుతాం, మీరే వింటారు, మీరు అందరూ చూస్తారు.